ఇక్కడ ఒక అసోసియేషన్ ఉంది, తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉంది. వీఆర్ ఆల్ అఫిలియేటెడ్ టు ఛాంబర్. మేమందరము ప్రొడ్యూసర్స్తో కూర్చొని 20% మా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, 20% మేము తీసుకుంటున్నాం. ఎన్ఆర్ఏ అయితే మీరు అవుట్ రేట్ ఇవ్వండి, మా అదృష్టం. ఎన్ఆర్ఏ చేస్తే ఇంతే రిస్క్ అంటే అందరు అంగీకరించుకొనే మేము 20%కే 5%, 10% అడుగుతలేం. 50%, 60% పోయినప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రొడ్యూసర్ ఏమంటున్నాడు, నాకు లాస్ వచ్చింది ప్రాజెక్ట్లో అన్నాడు. నెక్స్ట్ బెనిఫిషియర్ ఎవరు? డైరెక్టర్ అండ్ హీరో. అయితే ఈ విధంగా మేము రిక్వెస్ట్ చేస్తుంటే 4 డైరెక్టర్లు, 2 హీరోలు, 3 హీరోలు ఇచ్చారు, నడుస్తుంది. దానికి ఇది ఫాల్స్ కేసులు. నువ్వు ఇంట్లో CCTVs ఉన్నాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటే, కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. మా వాళ్ళు తప్పు ఉంటే మా వాళ్ళు లా ప్రకారంగా ఏం చేస్తారో చేయండి. ఫాల్స్ వేస్తే అతని శిక్ష తీసుకోండి. ఇంతే తప్ప డిస్ట్రిబ్యూటర్ ఎవరునండి? గొర్రెలాగా అయిపోయినాం. గొర్రెలు, మేకలు. ఎవరిని నమ్ముతుంది? కట్టుకొని నమ్ముతుంది, కషాయుడిని. మేము తల పెడితే నరికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థనే పోయింది. ఏమన్నాం? నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్ పోయి కొడతాడా? ఆయన కొడతాడా? ఎందుకు కొడతారండి? ఇక లేదా ఆర్గనైజేషన్ లేదా? రోడ్డు మీదకి పడతారా? రోడ్డు మీదకి పడితే దేనికైనా రెడీ. మేము కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీలీ పిలిచిచ్చారండి. ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్. సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన జానీ సినిమా చేశారు. ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి. మేము డిమాండ్ చేయటానికి మేము అడుక్కుంటున్నాం, మేము బెగ్గింగ్.